ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా మనం చూస్తూ ఉంటాము, కొంతమంది చిన్న చిన్న విషయాలకి జనరల్ స్ట్రాటజీ మారిస్తే డెఫినెట్గా సక్సెస్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ చిన్న విషయాల్ని కూడా చూడడానికి ఇష్టపడరు. అంటే ఒక చిన్న థాట్ షిఫ్ట్ తోటైనా సరే చూస్తే ఎంత పెద్ద సక్సెస్ అయినా సరే చూడడానికి ఉంటుంది. జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు, వెళ్ళేటువంటి ఒక పెద్ద షిప్ జస్ట్ చిన్న డిగ్రీస్లో కనుక మారిస్తే మొత్తం దానికి సంబంధించినటువంటి గమ్యమే మారిపోతూ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. మనం చూసేటువంటిదే, మనం ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకి కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది ఇటువంటి వాటి మీద. కానీ కొంతమంది అలా చేయలేకపోతారు. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటిది ఈరోజు మనతో పాటు రామ్ జలదుర్గం గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, పెద్ద ఫెయిల్యూరు ఎక్కడ చూస్తారు అని అంటే థాట్ షిఫ్ట్ లేకపోవటం వల్ల. చిన్న చిన్న అంటే మన చుట్టుపక్కలే ఉంటూ ఉంటాయి. సంవత్సరం నుంచి ఒకళ్ళు అదే పనిగా చేస్తూ ఉంటారు, కానీ థాట్ షిఫ్ట్ అయితే జరగదు. కొంతమంది ఇన్స్టెంట్గా ఏదైనా రిజల్ట్ చూడాలనుకుంటారు. థాట్ షిఫ్ట్ కనుక జరిగింది అనుకోండి, పెద్ద మార్పు సంభవించే అవకాశం ఉంటుంది. బట్ దాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. ఒక మనిషి మానసిక స్థితి అలా పడిపోవడానికి కారణం ఏంటి? అంటే థాట్ షిఫ్ట్ జరగాలి అని అంటే ఎలా? నారా, చాలామందికి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అనుకున్నది సాధిస్తారో వాళ్ళకంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అరే అంత ఈజీ చేయలేవాను, నీకు రాదా అని సలహా ఇచ్చేవాడికి తెలుస్తుంది ఏం చేయాలో, కానీ చేసేవాడికి మాత్రం అనిపించదు. ఏదైనా సరే మనం సాధించాలంటే ఏం చెయ్యాలో చాలామందికి జ్ఞానం ఉంది నాగరాజ్. అయితే ఈ జ్ఞానం పక్కదారి ఎక్కడ పడుతుంది అని అంటే, అసలు దాని సీక్రెట్ తెలియాలంటే నీకు ఆల్రెడీ ఒక సీక్రెట్ పంపించాను నాగరాజ్. ఒకసారి నీకు మెసేజ్ పంపించాను, చూడవా? చదువు. నీ మొబైల్ ఫోన్కి మెసేజ్ పంపించాను. ఒక్క నిమిషం. అయితే మన దగ్గర ఒక టూల్ ఉంది, ఈ టెక్నిక్తో నువ్వు చదవచ్చు. ఈ స్పెట్స్ పెట్టు, రెడీ చేసి పెట్టి. ఇప్పుడు చదువు నాగరాజ్. రామ్ సార్ బ్లడ్ కనిపిస్తుందా? అయితే నా దగ్గర ఇంకో టూల్ ఉంది, ఇంకో టెక్నిక్ ఉంది. ఇది దాని మీద పెట్టుకున్నా. లేదు, దాని మీదే పెట్టుకోవాలి. దీని మీద అది పెట్టుకోవాలా? ఇప్పుడే కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి. లేదు, ట్రై చేయి. నా మీదే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఫస్ట్దే బెటర్ రామ్ సార్ కదా. ఇది ఇప్పుడు అసలు ఏం కనిపించట్లేదు నారాజు. అసలు లేదు కూడా. ఏమన్నా ఒక అక్షరం చదవగలుగుతున్నావు? పోనీ మొత్తం తీసి చదవవా? మొత్తం తీసి చదవమంటే చదువుతాను. తీసి చదువు, మొత్తం తీసి. కళ్ళల్లో వాటర్ వచ్చేసారు రామ్ సార్. యూ కెన్ అచీవ్ యువర్ లైఫ్ అల్టిమేట్ గోల్ ఇఫ్ యు ఆర్ ప్రాక్టీస్ విజువలైజేషన్. దట్స్ ఎ మెసేజ్. ఎంత సింపుల్గా చదివావు తెలుసా? అయితే ఈ స్పెట్స్ ఏంటను ప్రాక్టీస్ చేయించారు, విజువలైజేషన్. కానీ అది విజువలైజేషన్ కాదు, జనాలు ఎదురు చూసే చాలా ఈజీ టెక్నిక్స్ అవి. టెక్నిక్స్ వెంటబడి నువ్వు చేయవలసిన యాక్షన్ని పక్కన పెట్టి టెక్నిక్స్ నమ్మితే ఇప్పుడు నువ్వు చదివినట్లే ఉంటుంది. అయితే యాక్షన్స్ చాలా సింపుల్ నాగరాజు. ఒక సైకాలజీ డీప్గా మనం అర్థం చేసుకుందాం. అసలు ఎందుకు ఒక్కొక్కసారి మనిషికి చిన్న విషయాలైనా చేయడానికి బుద్ధి పుట్టదు, చెయ్యాలని అనిపించదు, అయిష్టంగా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకని ఆలోచిస్తే ఇది చాలామందికి సీక్రెట్ తెలియదు. మన బ్రెయిన్స్ డిజైనే ఎట్లా చేస్తున్నారంటే, ఏదైనా సరే శరీరానికి కానీ మనసుకు కానీ కొంత ఇబ్బంది పెట్టే పని అయినా సరే బ్రెయిన్ అది నీ చేత చేయనీయకుండా చేయడం దాని బాధ్యత. ఎందుకంటే బ్రెయిన్ సర్వైవల్ దాని మీద ఆధారపడి ఉంది. నువ్వు కంఫర్టబుల్గా ఉంటే, హాయిగా ఉంటే, ఏ పని చేయకుండా ఉంటే బ్రెయిన్ సర్వైవ్స్. నువ్వు ఏదన్నా పని చెయ్యాలంటే బ్రెయిన్ ఆలోచించాలి, కొత్త వైరింగ్ ఏర్పాటు చేయాలి, కొత్త ఫైరింగ్ జరగాలి, కొత్త లైట్ వెలగాలి, కొత్త ఆలోచన రావాలి, కొత్త యాక్షన్ తీసుకోవాలంటే బ్రెయిన్ పనిచేయాలి. పని చేస్తే శక్తి ఖర్చు అవుతుంది. శక్తి ఖర్చు కాకుండా ఉండాలి అంటే నీ చేత ఏం పని చేయించకూడదు. సో బ్రెయిన్ ఎట్లా డిజైన్ చేయబడి ఉందంటే, నీకు ఏదైనా సరే ఇబ్బంది కష్టం కలిగించే పని ఉంటే ఆ పని చేయనీయకుండా చేసే ఒక ఆలోచన నీకు ఇచ్చి చేయకుండా చేస్తుంది. సో అందుకే చాలామంది మనం తీసుకునే డెసిషన్స్ ప్రతిసారి హెజిటేషన్ అని అంటాము. ఏంటి హెజిటేషన్?
చెయ్యాలా వద్దా అని అన్నప్పుడు న్యాచురల్ వేలో నువ్వు చెయ్యగలిగితే నీకు ఫలితాలు వస్తాయి. ఆ డెసిషన్ నువ్వు తీసుకోకుండా ఏం చేస్తావంటే ఈ బ్రెయిన్ సర్వైవ్ అవ్వడానికి నాకు ఈజీ మెథడ్ ఏదైనా ఉందేమో, ఈజీ టెక్నిక్ ఏదైనా ఉందేమో, ఈజీ మనీ ఏదైనా ఉందేమో, ఈజీ జాబ్ ఏదైనా ఉందేమో అని నువ్వు ఎప్పుడైతే వేరే దాని మీద వెంట పడతావో, ఇప్పుడు ఒకదాని మీద ఒకటి స్పెట్స్ పెట్టుకొని నీ న్యాచురల్ విజన్నే ఇప్పుడు డిస్టర్బ్ అయ్యేటట్టు వాడినట్లు ఉంటుంది. సో ఫలితాలు అట్లా వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 5 సెకండ్స్ కనుక బ్రెయిన్ ఆలోచించిందంటే హెజిటేషన్తో 5 సెకండ్స్ కనుక బ్రెయిన్ ఆలోచిస్తే డౌట్ ఎప్పుడైతే కలిగిందో ఈ డౌట్ ఏం చేస్తుందంటే ఒక రే ఆఫ్ సిగ్నల్ని బ్రెయిన్కి పంపిస్తుంది. ఈ సిగ్నల్ ఏంటంటే కార్టిసాల్ని ప్రొడ్యూస్ చేసే సిగ్నల్, అంటే స్ట్రెస్ని పెంచే సిగ్నల్. ఎప్పుడైతే నీకు స్ట్రెస్ పెరిగిందేమో అని భయం వేసిందో వెంటనే ఆ పని ఆపేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ పడుకొని ఉన్నావు, నిద్ర లేవాలి, తెల్లవారిందని తెలిసింది. ఎంతమందికి నేను తెల్లవారిందని తెలుస్తేనేమో తెల్లవారింది కదా లేచేద్దాం అని అనిపించదు, వీలైతే ఇంకాసేపు పడుకుందామని. ఇది బ్రెయిన్ ఇచ్చే సిగ్నలే. అయితే ఇప్పుడు అక్కడ ఏంటంటే 2 డెసిషన్స్ ఉన్నాయి, లేవడం పడుకోవడం, ఇంతే. ఈ హెజిటేషన్లో పడుకుందామా లేద్దామా అని ఆలోచిస్తున్నావు అంటే బ్రెయిన్ అర్థం చేసుకుంటుంది నీకు లేవడం ఇబ్బందిగా ఉంది అని ఎప్పుడైతే అర్థం చేసుకుందో నువ్వు ఏదైతే నీకు హాయిని ఇస్తుందో ఆ డెసిషన్ నీకు ఇస్తుంది. ఏది? పోయి పడుకోవడమే. నీకు సంతోషంగా ఉండేది పోయి పడుకోవడమే. సో దాన్నే సపోర్ట్ చేస్తుంది, మనిషి అలాగే పడుకుంటాడు. సో 5 సెకండ్స్ కనుక ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించావో అక్కడ నీకు నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. నువ్వు బ్యాడ్ డెసిషనే తీసుకుంటావు, టూల్స్ కోసం వెయిట్ చేస్తావు, ఈజీ మనీ కోసం, ఈజీ యాక్షన్ కోసం వెయిట్ చేస్తావు. సో లైఫ్లో ఈజీ కంటే న్యాచురల్ వే ఉంది. ఆ న్యాచురల్ వే బ్రెయిన్కి తెలుసు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకోవాలంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ 5 సెకండ్స్ టెక్నిక్. ఏంటి 5 సెకండ్స్ టెక్నిక్? డోంట్ థింక్ ఎనీథింగ్ అబౌట్ మోర్ దాన్ 5 సెకండ్స్. 5 సెకండ్ల కంటే దేని గురించి నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు నిద్ర లేయడమో, చదువుకోవటమో, ఈ పని చేయడమో, ఈ ఫోన్ చేయడమో, ఏ విషయంలో అయినా కూడా మేజర్ ఫలితాలు చిన్న డెసిషన్ మీదే ఆధారపడి ఉంటాయి. పెద్ద ఫలితాలు జీవితంలో వచ్చేవి చిన్న డెసిషన్ మీదే ఆధారపడి ఉంటాయి. చిన్న డెసిషన్ ఏంటి? లేవాలా వద్దా అని లేచేయి. ఆలోచించకు నేను ఈ పని చెయ్యాలా వద్దా, నేను విజువలైజేషన్ చెయ్యాలా వద్దా, మెడిటేషన్ చెయ్యాలా వద్దా, ఈ నమ్మకాన్ని నమ్మాలా వద్దా, ఈ ప్రాక్టీస్ను చేయొచ్చా లేదా, వద్దా కాదా అన్న ఈ ఆలోచనల్లో 5 సెకండ్ల కంటే ఎక్కువ చేసావు అని అంటే నా తర్వాత నీకు వచ్చే డెసిషన్ ఏంటంటే నిన్ను కంఫర్టబుల్గా ఉంచే డెసిషనే కానీ నిన్ను ముందుకు పంపించే డెసిషన్ మాత్రం కాదు. లైఫ్లో మనిషి ఏదైనా సాధించాలన్నా, ముందుకెళ్ళాలన్నా నువ్వు ఇప్పట్లాగా కాకుండా ఇంకో రకంగా ఉండాలని అనుకుంటే నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్ నిన్ను అన్కంఫర్టబుల్గా ఉంచే డెసిషనే. ఎందుకంటే నువ్వు కంఫర్ట్గా ఉంచితే నిన్న నువ్వు ఎవరో ఈరోజు కూడా నువ్వు అదే అవుతావు, రేపు కూడా అదే అవుతావు. కానీ నువ్వు కోరుకున్నది నువ్వు సాధించలేవుగా రేపు నిన్నట్లాగే ఉంటే. కాబట్టి నిన్నటిలాగా నేను ఉండకూడదంటే, నిన్నటిలాగా నా జీవితం ఉండకూడదంటే నేను చేయాల్సింది ఏంటంటే చిన్న చిన్న నిర్ణయాలకు 5 సెకండ్ల కంటే ఎక్కువ టైం ఆలోచించడానికి తీసుకోకూడదు. నేను ఏదైనా జాబ్ అప్లై చేయాలి, నాకు జాబ్స్ రావాలి, ఏం చేయాలి? మూడు స్టెప్స్ ఉన్నాయి. నిద్రలే, సెర్చ్ చేయి, అప్లై చేయి. దీస్ ఆర్ ది 3 స్టెప్స్. ఇంతే. ఇవే నువ్వు ఆలోచన చేసావంటే ఆ పనులే చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే నిద్ర లేవాలా వద్దా, ఈరోజు అప్లై చేయొచ్చా లేదా, మంచి రోజా కాదా, ఏ జాబ్స్ డిమాండ్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చేద్దాం, చేసిన తర్వాత దీనికి ఈరోజు చేద్దామా ఇంకోసారి చేద్దామా, మన ప్రొఫైల్ని అప్డేట్ చేయాలా, ఈ ఆలోచనలన్నీ ఎందుకు చేస్తామంటే ఈ పని చేయకుండా ఉండడం కోసం రీజన్ వెతుక్కుంటూ ఉండడమే మనం చేసే పని. సో బ్రెయిన్ కూడా ఏం చేస్తుంటే ఏదో ఒక రీజన్ చెప్పి నువ్వు మానేయమని చెప్తూ ఉంటుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందాక మనం స్పెట్స్ చూస్తూ ఏదో ఈజీగా మనం ఇంకా బాగా సాధించవచ్చు అని అనుకుంటాము. నిజంగా చెప్పాలంటే ఉన్న విజన్ కూడా మనం పోయి నీ విజన్ నువ్వు ఏ చూడాలనుకుంటున్నావో అది చూడలేని పరిస్థితి నీకు వస్తుంది. సో ఆ టూల్స్ని పక్కన పెట్టి, టెక్నిక్స్ని పక్కన పెట్టి న్యాచురల్ వే యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టాలి. ఈ యాక్షన్కు 5 సెకండ్ల కంటే ఎక్కువగా ఆలోచించకూడదు. ఎప్పుడైతే ఆలోచించకుండా డెసిషన్ తీసుకుంటావో లైఫ్ ముందుకు పోతూ ఉంటుంది. డెసిషన్ తీసుకోవడానికి ఎక్కువగా ఆలోచించావో నీ బ్రెయిన్ ఆలోచించేది ఏం ఆలోచిస్తుంది అంటే నిన్ను పని చేయనీయకుండా ఉండడం కోసమే ఆలోచిస్తుంది. అందుకే
లైఫ్లో చాలా సాధించాలంటే ఎదుటి వాళ్ళకు చాలా ఈజీ అనిపిస్తాయి, నీకే చాలా కష్టం అనిపిస్తుంది. వాళ్ళ దృష్టితో చూసి నువ్వు పనులు చేయడం మొదలు పెట్టావంటే, ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే నువ్వు సాధించడం మొదలు పెడతావు, సాధించడం స్టార్ట్ అవుతుంది. సో నౌ యూ స్టార్ట్ డూయింగ్ యాక్షన్స్, స్టార్ట్ టేకింగ్ యాక్షన్స్, మేక్ ఇమ్మీడియట్ డెసిషన్స్, డోంట్ థింక్ మోర్ దాన్ 5 seconds ఫర్ యువర్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. బ్రెయిన్ స్ట్రక్చరే అలా ఉంది కాబట్టి ఈ స్ట్రక్చర్ని నువ్వు బ్రేక్ చేస్తేనే నీ లైఫ్లో పాత లైఫ్ని నువ్వు బ్రేక్ చేయొచ్చు. ఎన్ని పుస్తకాలు చదివారు రామ్ సార్? అసలు ఎంత అనర్గళంగా వస్తుంది. నిజంగా షాక్ అయిపోయాను నేను. న్యూరో సైన్స్ని యాడ్ చేసుకొని కామన్ సెన్స్ తోటి చెప్తున్నారు చూసారా, రియలీ గ్రేట్ థింగ్. అండ్ రెండోది, మీరు ఇందాక ఇచ్చినటువంటి ఇది ఉంది కదా, ఏదైనా మనం తీసుకునేటువంటి ఒక చిన్న డెసిషన్ సార్. ఇప్పుడు నేను ఇది వేసుకోవాలి అనుకున్నాను, బ్లర్గా అనిపించింది, సరే ఇంకొంచెం అంటే ఇంకో సర్లే అని చెప్పేసి 2 వేసుకొని చూసాను, కంప్లీట్ బ్లర్రే ఉంది. ఒక థాట్ చిన్న లేయర్, ఒక్కొక్క చిన్న నెగిటివ్ ఎన్ని పొరలు కమ్మేస్తూ ఉంటుందో, అవును, దాన్ని తీయటం చాలా కష్టం. మళ్ళీ ఇప్పుడు ఇదంటే టక్కుని తీసాం మనం, తీయటం చాలా కష్టం. ప్రతి డౌటు కొత్త లేయర్ని యాడ్ చేస్తుంది. అవును, కొత్త లేయర్ని యాడ్ చేస్తుంది. ప్రతి డౌటు, ప్రతి డెసిషను లేయర్స్ని తీసేస్తుంది. నువ్వు నిర్ణయం తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, అంతే. నిర్ణయం తీసుకోవడానికి చాలామంది, ఎంతమంది మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఒక నిర్ణయాన్ని వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాయిదా వేసిన వాళ్ళు ఉన్నారు. ఈ వాయిదా వేసిన ప్రతిసారి ఒక లేయర్ యాడ్ అవుతూ ఉంటుంది. లేయర్ యాడ్ అయిన ప్రతిసారి అంతకుముందున్న విజన్ బ్లర్గా అవుతుంటుంది. క్లారిటీ కావాలంటే టేక్ డెసిషన్, టేక్ యాక్షన్. మై పర్సనల్ అండ్ హంబుల్ రిక్వెస్ట్, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నాను, మీకు న్యూరో సైన్స్ ప్లస్ విజువలైజేషన్ 2 కలిపి సిరీస్ కంటిన్యూ చేద్దాం అనేది నా ఒపీనియన్. ఎందుకు అంటే మన దగ్గర ఉన్నటువంటి మెచ్యూర్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, చాలా పెద్ద వాళ్ళు, పెద్ద వాటికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, న్యూరో సైన్స్ ప్లస్ విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ మీద ఫర్దర్గా వెళ్దాం అనేది నా ఆశ. మనం చేస్తున్నాం నారాజు, యాక్చువల్ మనం చేస్తున్న ప్రోగ్రాంలో తెలియకుండానే న్యూరో సైన్స్ ఇంక్లూడ్ అయ్యే ఉంది. న్యూరో సైన్స్ అంటే బ్రెయిన్లో ఏ పార్ట్ ఏ రకంగా ఆలోచిస్తుంది, అట్లా ఆలోచించడానికి కారణాలు ఏంటి స్టడీ చేసేదే న్యూరో సైన్స్. సో ఆ న్యూరో సైన్స్ని యాడ్ చేస్తున్నాం. సో మన విజువలైజేషన్లో న్యూరో సైన్స్ ఇంక్లూడ్ అయ్యే ఉంది. ఎందుకు అని అంటే విజువలైజేషన్ నుంచి కొన్ని అడిక్షన్స్ త్రూ బయటపడడానికి అవకాశం ఉంటుంది. అది మీరు ఇందాక చెప్పేటువంటి సబ్జెక్ట్లో నాకు కొత్త ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ కంప్లీట్ ప్రాక్టీస్ అనేటువంటి సెషన్ మీద క్లాస్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఎప్పుడు అవకాశం ఉంటుంది? నారాజు 31st ఆగస్ట్న విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాం. విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అనే ప్రోగ్రామ్ని 5 days పాటు చేస్తున్నాం. చాలామందికి కాన్సెప్ట్స్ అద్భుతంగా అర్థం చేసుకుంటారు, దీనికి సంబంధించిన పుస్తకాలు చదివారు, ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు, ఇన్ఫర్మేషన్ అబండెంట్గా అందరికి దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు కావాల్సింది, తెలిసింది తక్కువైనా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్కి అనుకూలంగా 45 నిమిషాల పాటు రోజు ఓన్లీ ప్రాక్టీసే. విజువలైజేషన్ అన్న దాంట్లో డీప్గా వెళ్ళి ఆ విజువలైజేషన్ ఇచ్చే అనుభవం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవంతో 5 రోజుల పాటు విజువలైజేషన్ ఎక్స్పర్ట్గా మారే అవకాశం వాళ్ళు పొందాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్, ప్రోగ్రామ్ పేరు కూడా ఓన్లీ ప్రాక్టీస్, 5 రోజుల పాటు ప్రాక్టీస్ని ఒక్కొక్క సెన్స్ని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ మనం చేస్తున్నాం. దీని ద్వారా రిలేషన్షిప్, మనీ, కెరీర్, పర్సనల్ లైఫ్ అండ్ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్ వీటన్నిటిని హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ని మనం 31st ఆగస్ట్న ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. చాలామందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. మనీ ప్రాబ్లం ఒకటికి ఉంటుంది, బ్యాడ్ బిహేవియర్ కొంతమందికి ఉంటుంది, అడిక్షన్స్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. వాటికి అన్నిటికీ సొల్యూషన్, 1 stop సొల్యూషన్ విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది. సో అది ఏ విధంగా అనేది మీరు కనుక క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆగస్ట్ 31st నుంచి క్లాస్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్.